మోషే ఓ రోజున ప్రార్థన చేస్తున్నాడు. నా వెళ్ళమంటున్నావు కదయ్యా, నాతో ఎవరు వస్తారంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎవరంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. రెండవది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనుషులు మనకు తోడు ఉండకపోవచ్చు, ధనం మనకు తోడు ఉండకపోవచ్చు, ఆరోగ్యం మనకు తోడు ఉండకపోవచ్చు, చేసుకుంటున్న భర్త తోడు ఉండకపోవచ్చు, మనల్ని ప్రాణాతి ప్రాణముగా ప్రేమించిన స్నేహితులు మనకు తోడు ఉండకపోవచ్చు, మన రక్త సంబంధులు మనకు తోడు ఉండకపోవచ్చు. అర్థమైందా? నీ అందం నీకు ఎప్పుడు ఉండకపోవచ్చు, నీ ఆరోగ్యం ఎప్పుడు నీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంటాడండి? తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ప్రజలు ఉన్నా లేకపోయినా దేవుడు తోడుంటే నిజంగా నువ్వు భాగ్యవంతుడివే. మోషే ఒక రోజున అడిగాడు, అయ్యా నన్ను నీ ప్రజలు విడిపించమని అంటున్నావు కదా, మంచిదే, కానీ నాకు ఎవరు తోడు ఉంటారని అంటే ఆయన ఏమన్నాడో చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుతున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. బైబిల్ ఉన్నవారు తెరిచి చూద్దాం. 12వ వాక్యాన్ని మనం ఈ విధంగా చదవబోతున్నాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇదే నీకు సూచన. మోషే నేను నీకు తోడై ఉంటాను. ఏమండి? మోషే భార్య సిత్పోరా, అర్థమైందా? ఆ భార్య నిజంగా ఐగుప్తు దేశానికి వచ్చిన భార్య లేదు. మోషే ఇద్దరికి అన్నాడు, ఆ ఇద్దరు పిల్లలు మోషేతో రాలేదు, మోషేతో భార్య లేదు, మోషేతో పిల్లలు లేరు. కానీ మోషేతో ఎవరున్నారు చెప్పండి? దేవుని సన్నిధి తోడుగా ఉంది. అందుకని దేవుడు ఆయన ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మీరు చెప్పండి, మీకు తోడెవరు? మనోళ్ళు ఒక అడుగు ముందుకేసి ఏమంటారంటే, నాకేంట్రా నాకు 4 కొడుకులు అంటే, కొడుకులు ఎప్పుడు నీకు తోడు ఉంటారా? ఏమంటే కొంతమంది కొడుకులు చూసి మురిసిపోతూ ఉంటారు. నాకేంటి నా పెద్ద కొడుకు, నాకేంటి నా చిన్న కొడుకు, నాకేంటి 4 కొడుకులు, ఆడు కాకపోతే ఈడు కాకపోతే ఆడు, ఈ 4 వంతులు వేసుకుని నిన్ను చూడడం మానేస్తారు ఏదో రోజుని. ఈ 4 వంతులు వేసుకుంటారు అన్నమాట. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే, ఏమా నా దగ్గరికి వచ్చేవా, నీ చిన్న కొడుకు లేడా, అన్ని దాచిపెట్టి నీ చిన్న కొడుకు పెట్టుకున్నావుగా, ఈ రోజు నేను అవసరం వచ్చానా, అసలు మా ముందు నువ్వు 2 రోజులు నుండి 3వ రోజు వెళ్ళిపో అంటాడు. ఆడు చిన్నోడి దగ్గరికి వెళ్తే ఆడేమంటాడు, ఏమే నీకు నడిపి కొడుకు లేడా, నన్ను ఒకదాన్నే కన్నావా, నన్ను ఒకదాన్నే పెంచారా మీరు, నా దగ్గరికి వచ్చి నా పిల్లల్ని పెంచుకోలేకపోతుంటే నిన్ను ఎవడు పెంచాడు, మూడో దగ్గర పండే అంటాడు. నువ్వేమనుకుంటున్నా 4 కొడుకులు ఉన్నారు, నాకేంటి, దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ప్రార్థన చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే, ఆత్మాలు ఎవడు చేసుకుంటాడు ప్రార్థన, పెద్దోడి దగ్గరకు చిన్నోడి దగ్గరకు పోయి స్కలు గెంజు తాగేస్తాను అనుకుంటాను, ఎవడగా ఒకటి నిన్ను. కానీ దేవుడు తోడు ఉంటే, ప్రభు సన్నిధి నీకు తోడు ఉంటే, దేవుని సన్నిధి నీకు తోడుంటే, యేసు ప్రభు నీకు తోడుంటే, పెద్దోడు చూస్తాడు, చిన్నోడు చూస్తాడు, నడిపోడు చూస్తాడు, ఆఖరోడు చూస్తాడు, ఏమంటే అల్లుళ్ళు చూస్తారు, మనవళ్ళు చూస్తారు, మనవరాళ్ళు చూస్తారు, ఇంకా ఏంటంటే కోడళ్ళు చూస్తారు. దేవుడు నీకు తోడు లేకపోతే నిన్ను ఎవరో చూడరు. అసలు నిన్ను ఏమంటే పబ్షార్లు దాన్ని ఏమంటారు, కరివేపాక పబ్షార్లు కరివేపాకులో తీసి అసలు మారేస్తారు. అంచేత నీకు దేవుని సన్నిధి తోడుగా ఉందా, నీతో ప్రభు తోడుగా ఉన్నాడా? అందుకని ఎప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకున్నంటే, యేసు ప్రభువా నేను ఫలానా గ్రామానికి వెళ్తున్నాను, ఫలానా పట్టణానికి వెళ్తున్నాను, ఫలానా ఊరు వెళ్తున్నాను, నాతో నీ సన్నిధి తోడు రాని ప్రభువా. నేను బయలుదేరి వెళుతుంటుండగా నాకు నా కుటుంబానికి నువ్వు తోడురా ప్రభువా, నాతో నీ సన్నిధి రాని ప్రభువా. ఒకవేళ నీ సన్నిధి నాతో రాకపోతే నేను బయలుదేరితే ఏం ప్రయోజనం, నా ప్రయాణాల్లో నేను క్షేమంగా ఉండలేను, నాతో నీ సన్నిధి రాని ప్రభువా. నేను కారు ఎక్కే ముందు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నాతో నీ సన్నిధి రాని నాయనా, మా పితరులతో నీ సన్నిధి తీసుకెళ్ళినట్లుగా నాతో కూడా నీ సన్నిధి రాని ప్రభువా. నీ రక్తం క్రిందకి నన్ను ఈ వాహనంలో ఉన్న పిల్లల్ని అప్పగిస్తున్నాను ప్రభువా. మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రభు మనకు తోడున్నాడు. అందుకని పాట రాశారు కదా, నీ తోడు లేక నీ నీడ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక
అడవి పువ్వులే, అడవి పువ్వులే, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. కాబట్టి హల్లెలూయా. మోషేతో దేవుని సన్నిధి ఉంది, అందుకని దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు.